ఇంకా మాట చెప్పాలి కదా మరి మీరు స్టాప్ లేదని. దానివల్ల ఇబ్బంది ఉందని చెప్పచ్చు కదా, పేపర్లో రాయించుకున్నాక అప్పుడు స్పందిస్తారా? ఎందుకు చేయలేదు మరి మీ ముందే? టీడీసీఎంఎస్ ఎంతమంది పెట్టారమ్మా ఇక్కడ ఎంప్లాయీస్ని? బుకింగ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ మార్కెట్ యార్డ్లో? 40 మంది 30 మంది వేసుకున్నారు అవుట్ సోర్సింగ్లో. మీరు పిలిపించవచ్చు కదా మరి డ్యూటీకి తీసుకురావడానికి. రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరేంటి అక్కడ కూర్చుని ఒకళ్ళే ఉన్నారు ఆఫీసర్ అంటే సరిపోతుందా? నమస్తే అండి. చూసుకున్నారే అదే ఫోటో చూసి నేను వచ్చాను. ఏంటి ఇంతమంది వెయిటింగ్? ఇబ్బంది ఏంటి మీకు? ఎప్పుడు వచ్చారు? ఏ ఊరు మీది? గురిపాలెం. ఎన్ని కట్టల కోసం? 20 DA అయిపోయినా జిఏబీ వస్తుంది ఊళ్ళో ప్రాబ్లం. కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాను చూసుకున్నాను కాదు 10 మంది కదా ప్రశాంతంగా. ఎందుకు ఇబ్బంది ఏంటి? ఎందుకున్నారు? టికెట్ ఏం చేశారు సార్? మీకు రిక్వజిషన్ పెట్టకపోయారు, మీరు అడగపోయారు? తప్పులేదు, ఆమెను తప్పు పట్టడం లేదు. మీరేం చేస్తున్నారు? మీరేం తెచ్చుకోలేదు ఇంకా అడిషనల్గా మీరు సపోర్ట్? రైటింగ్లో ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు రైటింగ్లో? ఎందుకు 100 మంది రైతులు నిల్చోవాల్సిన అవసరం ఏముంది అసలు? ఎందుకు మీరు హ్యాండిల్ చేయలేరు? వాళ్ళని అడిగారా మీరు మార్కెట్ యార్డ్ నుంచి ఏమని? మీరు చెప్పిన దానికి అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు మార్కెట్ యార్డ్ అడిగారా? ఎందుకు అడగలేదు? మీరు ఉందా ఇక్కడ? ఏ ప్రెమిసెస్లో ఉన్నారు మీరు? మరి అడగచ్చు కదా. మరి ఇబ్బంది ఉందో 4 ఇమ్మని అడగచ్చు కదా మీరు. అంటే మీరు ప్రైవేట్ సంస్థనా మీది? ఎవరో హరిగోపాల్ నంబర్ ఇవ్వండి. మోహన్ తీసుకోండి. మీరు కదా డాక్టర్